ఈ రోజున మీరందరూ ఇంతమంది ఉన్నారు, మార్పులు కోరుకుంటున్నారు. అది నా గొప్పతనం అనుకోట్లా. మీరందరూ కోరుకుంటా ఉన్నారు. మీ గొప్పతనం, మీరు మార్పులు కోరుకుంటున్నారు కాబట్టి నేను ఈరోజు మీ ముందున్నాను తప్ప నేనేదో ప్రభావితం చేస్తే మీరున్నారు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నాయకులు ఎవరు కూడా మార్పుని కోరుకుంటే జరిగేది కాదు. కాలానుగుణంగా మార్పు వస్తుంది. ఋతువులు ఎలా వచ్చి వెళ్ళిపోతాయో మార్పు కూడా అలాగే వస్తుంది. ఇన్ని దశాబ్దాలు 80ల తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణమైన వయసులో వచ్చారు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనవాళ్ళు పుట్టిన తర్వాత అందరూ కోరుకుంటే ఆ రోజు మార్పుకి అలాంటి వ్యక్తి వచ్చారు. నేను వారితో కంపేర్ చేసుకొని నేను కోరుకుంటుంది ఇంకా నాకు సూపర్ స్టార్డమ్ ఉండగానే ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే ప్రతి రాజకీయ నాయకుడు మిమ్మల్ని ఎలా వాడుకోవాలి, యువతని, ప్రజల్ని ఎలా వాడుకోవాలి, ప్రజల్ని ఓట్ బ్యాంక్గా చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో యువతని వాళ్ళ భవిష్యత్తుకు వాడుకుంటున్నారు. కానీ మీ భవిష్యత్తు గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు రాలా. నేను కోరుకుంది మీరు చూశారు సినిమాల్లో, నేను మీ భవిష్యత్తు బాగుండాలి. 25 సంవత్సరాలు భవిష్యత్తు ఇవ్వడానికి, నా భవిష్యత్తును వదులుకొని మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి